వెల్కమ్ టు ఏకే టీవీ న్యూస్. నిజం నిపుణులు అంటే మలుపు టీవీ సమర్పణలో మనం ఈరోజు ఇంటర్వ్యూ జరపబోతున్నటువంటి సయ్యద్ తౌషిక్ బాషా వారి దగ్గర ఉన్నాము. వీరు ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ సంఘం జిల్లా అసోసియేట్ ప్రెసిడెంట్గా ఎన్నుకునేందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలండి. నమస్తే అండి. ఓకే, మీరు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగుల సంఘం జిల్లా అసోసియేట్ ప్రెసిడెంట్గా ఎన్నికైనటువంటి మీరు ఎలా భావిస్తున్నారు? ముందుగా మలుపు టీవీ మరియు ఏకే టీవీ వీక్షకులకు నమస్కారం అండి. అట్లనే నా ఉద్యోగ సంఘానికి పాటుపడే ప్రతి ఒక్క ఉద్యోగస్తునికి, ప్రతి ఒక్క జిల్లాలోని ప్రతి ఒక్క చిరుద్యోగి దగ్గర నుంచి పెద్ద ఉద్యోగస్తులందరికీ నా ధన్యవాదములు. నాకు ఈ అవకాశం కల్పించినందుకు. నేను ప్రజలకు సేవ చేయడానికి ప్రజాప్రతినిధులు ఉన్నారు. ఉద్యోగస్తులకు, ప్రజాప్రతినిధులకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉండి ఉద్యోగస్తుల సమస్యలను ప్రభుత్వం వరకు తీసుకువెళ్ళి వాళ్ళ సమస్యలను పరిష్కరించాలనే ఉద్దేశం నాకు చాలా ఆనందంగా ఉంటుంది. దానికోసం అది సరిపోదో నాకు తెలియదు. నా అనుభవం కానీ, నా కష్టం కానీ, దానికి తగినట్లు ఏ విధంగా ఉండబోతుందో భవిష్యత్ అనేది, దానికోసం నాపై ఈ బాధ్యతను పెట్టిన రాష్ట్ర నాయకులకు ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాను. చాలా గర్వంగా కూడా ఉంది, ఆనందంగా ఉంది. నాకు ఈ బాధ్యతను నన్ను నమ్మి ఉద్యోగస్తులకు మేలు జరుగుతుంది అనే ఉద్దేశంతో నన్ను ఎన్నుకోవడం జరిగింది. అందుకు ఏ ఉద్యోగి ఏ టైంలో ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నా వాళ్ళకు కనీసం ఎటువంటి పరిష్కారం వీలైతే అంతవరకు పరిష్కరించడానికే నేను ఈ ఉద్యోగ సంఘంలో చేరడం జరిగింది. నేను ఇంతకు ముందు కూడా వీటిపై సమస్యలపై పోరాడము జరిగింది, సమస్యలను పరిష్కరించడం కూడా జరిగింది. అది నేను ముందున్న సంఘంలో ప్రతి ఒక్కరికి తెలుసా విషయము. అదే ఉద్దేశంతోనే రాష్ట్ర నాయకులు నాకు ప్రస్తుతం ఈ బాధ్యతను నాపై వాళ్ళ నమ్మకంతో నాకు ఈ బాధ్యతను అప్పగించడం. మీరు ఏకగ్రీవంగా ఎన్నుకోవడంపై మీ స్పందన ఏమిటి? ఏకగ్రీవంగా ఎన్నుకోవడం స్పందన ఏముంటుందండి? దాంట్లో మనం ఇది రాజకీయ ఎన్నికలు కాదు, ప్రజలు ఎన్నుకోబడిన ఎన్నికలు అయితే కాదు. ప్రభుత్వ ఉద్యోగస్తులు నన్ను నమ్మి నేను వాళ్ళకేదో మంచి చేస్తాను, మంచి జరుగుతుంది అనే ఉద్దేశంతో నాకు ఈ బాధ్యతను అప్పగించడం జరిగింది. నా బాధ్యత ప్రస్తుతానికైతే ఉద్యోగస్తులకు నేను మేలు చేయాలి. వాళ్ళ సమస్యలపై ఏ ఉద్యోగస్తులు నన్ను నన్ను ఎవరైతే అప్రోచ్ అవుతారో, నా దృష్టికి ఏ సమస్యలు అయితే వస్తాయో, ఎవరి సమస్యలు అయితే వస్తాయో వారిని నేనే స్వయంగా పలకరించి కనుక్కొని దాన్ని పరిష్కరించడానికి ప్రయత్నిస్తాను. మీరు చెప్పినట్లుగా ఉద్యోగస్తులందరికీ సమస్యను పరిష్కరిస్తారా, లేక మీకు మద్దతు ఇచ్చిన వారికే సమస్యను పరిష్కరిస్తారా? ఇది సంఘం ఏర్పాటైంది ఒక కుటుంబంలాగా. దీన్ని సంఘంతో పోలుస్తాము. క్రితంసారి ఈ సంఘాలను మన నాగరికత పుట్టినప్పటి నుంచి కూడా వీటిని ఒక సంఘంగానే భావిస్తున్నాను. ఎప్పుడంటే మెసపోటోమియా, ఈజిప్ట్ నాగరికత, దీని పరంగా ఈ సంఘము అనేది పక్కన పెట్టి ఈ ఉద్యోగస్తులం అందరము అది నా కుటుంబం. నేను భావిస్తున్నది అది నా కుటుంబం. ఓకే, అక్కడ ఈయన నావాడు, ఈయన పక్కన ఆయన, ఆల్ ఆర్ మై ఫ్యామిలీ మెంబర్స్. ఓకే, ప్రతి ఒక్కరికి నన్ను ప్రశ్నించే బాధ్యత ఉంటుంది, ప్రశ్నించే హక్కు ఉంటుంది. నేను ఏదైనా తప్పు చేస్తే మందలించే హక్కు, నన్ను అడిగే హక్కు ప్రతి ఉద్యోగస్తునికి ఉంటుంది. అట్లాగే వాళ్ళ సమస్యలు తెలుసుకొని దాన్ని పరిష్కరించే బాధ్యత నాకు ఉంటుంది. సో నాకు మద్దతు ఇచ్చిన వాళ్ళే అని కాదు, మద్దతు ఇచ్చినా ఇవ్వకపోయినా అందరూ నా కుటుంబ సభ్యులు మాత్రమే మాదిరిగానే. సో అందరికీ నేనే కాదు, నా సంఘంలో ఉండే ప్రతి ఒక్క
మెంబరు దీనికోసమే పోరాడతారు. ఇక్కడి నుంచే కాదు, ఈ జిల్లా విషయం అని కాదు, తాలూకాల విషయం అని కాదు, రాష్ట్రం విషయం అని కాదు, ప్రతి ఒక్క రాష్ట్ర నాయకుడైనా, జిల్లా నాయకుడైనా, తాలూకా నాయకుడైనా మేమందరం పాటుపడేది ఉద్యోగస్తుల సంక్షేమం కోసమే, న్యాయమైన కోరికల కోసమే. ఇప్పుడు జరుగుతున్నటువంటి కాంట్రాక్టులు కానీ అవుట్సోర్సింగ్ కానీ వాళ్ళ సమస్యలు ఏ విధంగా మీరు పరిష్కరిస్తారు? ఇప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్ళి ఆ పాలసీ, వీటిని పాలసీ మ్యాటర్స్ అంటాం కదా, వీటికి సంబంధించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాము. దృష్టికి తీసుకెళ్ళి వీళ్ళు పడుతున్న ఆర్థిక ఇబ్బందులు, ప్రస్తుతానికి మనము ఆర్థిక ఇబ్బందులే, వాళ్లకు ఉద్యోగ భరోసా ప్రభుత్వం అయితే దాని మీద మంచిగానే స్పందిస్తుంది. సో దాని మీద వాళ్ళకు భరోసా కల్పించడము, దానికి తగిన వెసులుబాటు కల్పించడానికి ఆ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వీళ్లకు ప్రభుత్వానికి మేము వారధిగా డెఫినెట్గా దాన్ని మంచి ఆచరణలో, మంచి బాటలో తీసుకెళ్ళడానికి మేము ప్రయత్నిస్తాం. ఈ సమస్యలు ఎటువంటి సమస్యలైనా కానీ మేము చర్చించుకున్న తర్వాత ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడము, వాటి కోసము ఎంతవరకైనా కానీ మేము సాధించుకునేంత వరకు మేము మళ్ళీ వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళడము, ఏదో విధంగా అయినా కానీ వాటిని సాధించుకోవడం మాత్రమే మా ఉద్దేశం, మా లక్ష్యం. అదే ప్రణాళిక అండి. థ్యాంక్ యూ సార్. మీరు చెప్పినట్టుగా ఉద్యోగస్తుల అందరి సమస్యలు తీరుస్తారా, లేక మీకు మద్దతు ఇచ్చిన వారికే తీరుస్తారా అనేది మా ప్రశ్న. నేను కొంచెం ముందే చెప్పాను, ఉద్యోగస్తులందరూ నా కుటుంబ సభ్యులని. నాకు మద్దతు ఇచ్చిన వారే, నాకు ఓట్లు నెక్స్ట్ ఎలక్షన్లో జరిగేటప్పుడు నాకు ఓటు వేసేవాళ్ళే నాకు కావాల్సిండేది. అంటే మిగిలిన వాళ్ళు ఉద్యోగస్తులు కాదా, వాళ్ళ అయితే ఓట్లు కాదా, ఓట్ల కోసం కాదండి. ఓకే, ఉద్యోగస్తులము ఫేస్ చేస్తున్న సమస్యలు, ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటో మా దృష్టికి వచ్చినప్పుడు వాటిని చెయ్యగలిగినప్పుడే నాయకుడు. అసలు నాయకత్వము ముందు ఏది ఇవ్వదండి. ఫస్ట్ మనం సమస్యల మీద పోరాటం చేయాలి, తర్వాత ఈ పదవులు అనేవి మనల్ని వెతుక్కుంటూ తర్వాత మేబీ రావచ్చు, రాకపోవచ్చు, అది వేరే విషయం. కానీ నీ సహోద్యోగి, నీ కుటుంబ సభ్యుడు అని భావించినప్పుడు తప్పకుండా ఏ ఉద్యోగికి జరిగినా కానీ దాంట్లో మేము, మా జిల్లా నాయకత్వము, రాష్ట్ర నాయకత్వము కలిసి దాంట్లో ఇన్వాల్వ్ అవ్వడం జరుగుతుంది. వాటిని పరిష్కరించడానికి కొత్త విధాల ప్రయత్నం చేయడం జరుగుతుంది. దాంట్లో తప్పకుండా గెలుపు సాధించడం కూడా జరుగుతుంది. ఉన్నారు కదండి, ప్రేక్షకులందరికీ మరొకసారి ఏకేటీవీ న్యూస్ ఛానల్ తరపున, మలుపు టీవీ తరపున ధన్యవాదాలు తెలుపుకుంటూ, మన స్టూడియోకి విచ్చేసిన వారికి ప్రత్యేక ధన్యవాదాలండి. అంతే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. నమస్తే. నాకు ఈ అవకాశం ఇచ్చిన ఏకేటీవీ మరియు మలుపు టీవీ వీక్షకులకు మరియు ఎడిటర్స్కు నా ధన్యవాదములు. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఏకేటీవీ.